పసుపు గణపతి పూజ ప్రారంభ. ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి అలికి బియ్యపు పిండితో గాని రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా కానీ మరీ పల్లముగా కానీ ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను కానీ లేదా చిత్రపటమును కానీ ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి పసుపును సుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో కానీ లేదా ఒక తమలపాకు నుంచి పసుపు గణపతి నుంచి అగరవత్తులు వెలిగించాలి. ఇప్పుడు మనం పసుపు గణపతి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీపారాధన చేసి చక్కగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఇదంతా కూడా నేను నిత్య పూజా విధానం